నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలవుతున్నప్పుడు కూడా కొనసాగుతున్నా కూడా హింసాత్మక ఘటనలు అనేవి కొనసాగుతూనే ఉండడంతో రాష్ట్రంపై ఈసీ నిఘా పెట్టింది. అంతేకాకుండా ఈవెన్ ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు సరిహద్దులు కూడా మూసివేస్తాము ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈసీ ప్రకటించడం జరిగింది. మరి ఇది ఏపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మూసేస్తామని చెప్పి ఈసీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ కొనసాగుతున్నా కానీ హింసాత్మక ఘటనలు కొనసాగుతుండడంతో ఇంకొన్ని ఇష్యూస్ వల్ల మరి ఇది ఏపీకి ప్లస్ అనుకోవాలా, మైనస్ అనుకోవాలా? ఇప్పుడు ప్లస్ మైనస్ కంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వార్త న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హింస చెలరేగటం, హింసాత్మక ఘటనలు జరగటం వల్ల ప్రత్యేక దృష్టి పెట్టాము. అనేక ఫిర్యాదులు సిఎస్ మీద, అంటే పెన్షన్ల విషయంలోనూ, తర్వాత సరైన చర్యలు తీసుకోవట్లేదనే దాని మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద, పోలీస్ కమిషనర్ మీద, తర్వాత మోడీ గారి సభలో అప్పుడు భద్రతా వైఫల్యం, ఇలాంటి వాటి మీద కంప్లైంట్లు వెళ్ళినాయి. ఇవన్నీ జరగటం వల్ల కొన్ని చర్యలు తీసుకున్నారు. అప్పుడు మోడీ గారి సభ మీద దానికి సంబంధించి 9 మంది ఐఏఎస్లు ఐపీఎస్ని కలిపి 9 మందికి పక్క తోస్తారు. తర్వాత మద్యం విషయంలో ఒక అతను వెంకటరామరెడ్డి అన్నవాడిని పక్కకి ఉంటారు. అలాగే ఉద్యోగ సంఘాల్లో అతన్ని. ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న సాయంత్రానికి, ఇది నిన్న పొద్దున వార్త, నిన్న సాయంత్రం వార్త ఏంటంటే క్రాంతి రాణా తాత, అలాగే ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీ చేశారు. ఓకే, ఎన్నికల విధులు లేకుండా మామూలు విధులు ఏదో అక్కడ. అది వాళ్ళు చేసే ఎలక్షన్ కమిషన్ కూడా పర్ఫెక్ట్గా లేదండి. ఎందుకంటే సరే ఇవన్నీ మీరు చేస్తారు, ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత కూడా హింసా ఘటనలు జరిగినాయి కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. మీరు దొన్నపోతు మీద వాను కురిసినట్టు తొమ్ముంటే మిమ్మల్ని ఏం చేయాలి? ఒక సామాన్యుడి ప్రశ్న. ఇప్పుడు చీమ కుట్టినట్టు లేకపోతే ఇక్కడ జరుగుతున్న సంఘటనలో ప్రభుత్వ యంత్రాంగం, ఐఏఎస్లు ఐపీఎస్లు, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు కింద స్థాయి సిబ్బంది వరకు చాలామంది ప్రభుత్వానికి ఊడిగుంజేస్తుంటే మీరు కనీసం పట్టించుకోకపోతే మిమ్మల్ని ఏం చేయాలి? దీన్ని ఎవడు బాధ్యత తీసుకుంటాడు? మీ మీద చర్యలు ఎవడు తీసుకుంటాడు? ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజలే రాజులు, ప్రజాస్వామ్య దేశం, ప్రజలే పాలకులు అన్న దాంట్లో మీ మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? దానికి ఒక వివరణ ఇవ్వాలి. ఫస్ట్ మేము తప్పు చేస్తే మీరు మమ్మల్ని ఇలాగ మా మీద శిక్షించొచ్చేటువంటిది ఎక్కడ ఉంది? ఇప్పుడు చూడండి, గత నెలలో, ఈ నెల మొదటి వారంలో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలి. 33 మంది చనిపోయిన దానికి ఎలక్షన్ కమిషన్ చెప్పిందని బేఖాతరు చేశాడు అతను. వాలంటీర్లు వాడద్దు, అయినా సరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. మీరు వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ఇంటికాడే మీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పారు. వాళ్ళందరినీ మండుటెండలో సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? మీరు సచివాలయ సిబ్బందిని వాడచ్చు కదా, టీచర్లను వాడచ్చు, పంచాయతీ ఉద్యోగులను వాడచ్చు, ఆశా వర్కర్లను వాడచ్చు, అంగన్వాడీ వాళ్ళని వాడచ్చు, ఆఖరికి ఇంకా సరిపోతే టీచర్లు. అసలు సచివాలయ ఉద్యోగులే సరిపోతారు. అయినా సరే మీరు వృద్ధులను ఎంత ఇబ్బంది పెట్టేశారంటే దాని బాధ్యత ఎవడో? చీఫ్ సెక్రటరీ కదా. అతని మీద హత్యానేరం నమోదు చేసి అతన్ని సస్పెండ్ ఎందుకు చేయలేదు? అతను ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు? ఇది చీఫ్ సెక్రటరీకి ఎంత తప్పో జవహర్ రెడ్డిది, ఎలక్షన్ కమిషన్ కూడా అంతే తప్పు. ఓకే, అక్కడ విజయవాడ సిపి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందని చెప్పుకుండా లబలబలాడిపోతున్నారు వాళ్ళు. పెద్ద ఆపరేషన్ జరిగినా, బైపాస్ సర్జరీ జరిగినా మన మిత్రుడు రాజేష్ గారు చూడు వారం రోజుల్లో బయటకు వచ్చేసాడు, శుభ్రంగా తిరిగాడు. అవును కదా, మీకు తెలుసు, మీకు చూస్తారు. ఆయన పెద్ద ఆపరేషన్ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. అలాంటిది ఆయన వారం రోజులకే బయటకు వచ్చిండే. ఈ వారం రోజులైనా కానీ చిన్న గీత గోరుతో గీసుకున్నంత అయిన దానికి ఆ ప్యాస్టర్ సిగ్గులేవని తిరుగుతున్నాడు. అంటే రాళ్ళదాడని చెప్పుకున్నారు వాళ్ళు. దాని మీద భద్రతా వైఫల్యం కదా, దాడి జరిగిందని వాళ్ళే చెప్తున్నారు. అది దండ గీసుకుందా, రాళ్ళ దాడి జరిగిందా, అనవసరం గాయమైతే అయింది కదా, అది భద్రతా వైఫల్యం కదా. దానికి సంబంధించిన బాధ్యుల్ని మీరు
డిస్మిస్ కదా చేయాలి, ముందు సస్పెండ్ చేయాలి, విచారణ చేసి డిస్మిస్ చేయాలి. ఈ రెండు చేయకుండా దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మొరినాడు 6 నెలల తర్వాత వాళ్ళని పక్క తప్పించడం ఏంటి? దీనికి ఎవరు బాధ్యులు? ఎలక్షన్ కమిషన్ కదా. మీకు చేతగాక చావలేక మీ దద్దమ్మతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దొంగ ఓట్లు అరికట్టలేక బోర్డర్ల నుంచి వచ్చి దొంగ ఓట్లని ఆఫ్ చేయలేక ఓటేతంగా వచ్చేవాళ్ళు బోర్డర్లు మూసేస్తారా? ఇది ఈ వార్తలో ఆ ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తే కనుక ఇది వాళ్ళకి సూట్గా అడుగుతున్నాను నేను. నువ్వు చేసి పని నువ్వు చేస్తే వాళ్ళు నువ్వు పుండు ఎక్కడో రచ్చక్కడయి, ఎక్కడ రోగం ఉంటే అక్కడ మందు రాయి, చీఫ్ సెక్రటరీని డీజీపీని మారితే మొత్తం సెట్ అవుద్ది అక్కడ. ఆ కొత్తగా వచ్చినోడు సరైన వాడు పెట్టుకుంటాడు, నన్ను కూడా తీసేస్తారేమో రా బాబు అని. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేనివాడు ఎవడో న్యూట్రల్గా ఉండి కూడా ఎంతమందిలో ఉండరా? అందరూ జగన్మోహన్ రెడ్డికి ఊడికి ఎందుకు చేస్తారు? అతను ఊడికం చేసి కూడా పెట్టుకున్నాడు, వాళ్ళందరూ పక్క దోసేసి సరైన పెట్టుకుంటాడు. నువ్వు మంచి డీజీపీని పెడితే సీనియర్ని, ఇంకో పక్కనేమో అక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏమో ఆయన సర్వీస్ అయిపోతుంది, వచ్చిన ఆఖరికి ఆయన రిటైర్ అయిపోతాడు, ఆయన ఇంకా వాయిదాలు వేస్తున్నారు. నువ్వు అర్జెంటుగా విధుల్లో తీసుకోండి, వాయిదా అయితే తర్వాత శిక్షించండి. ఇప్పుడు ఆయన రేపు పొద్దున తీర్పు వస్తుంది కరెక్ట్ అని అయింది, ఈ 5 ఏళ్ళ సర్వీస్ ఇస్తారా ఆయనకి? ఆయన కూడా అదే అడుగుతున్నారు, మరి సస్పెండ్ చేశారు. అన్యాయం చేస్తుంటే జరుగుతుంటే కళ్ళు మూసిపోయి ఎడుతున్నారు మీరు. అసలు ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అడిగి వెళ్ళాడన్నా మీకు? తప్పు కదా ఇది. ఇప్పుడు సత్యబాబు ఉన్నాడు, అతనికి శిక్ష అడిపోయింది, ఇవాళ నిర్దోషం వదిలేసింది కోర్టు, ఓ కోర్టు వేసిన శిక్ష. మరి ఆ శిక్ష వేసిన జడ్జిని ఎందుకు మీరు అతని మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ దర్యాప్తు అధికారిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? అతని మీద కేసు నమోదు చేయలేదు? ఆ సమయాన్ని ఎవడెత్తాడు అతనికి? ఆ వేధింపులు అతను హింసించారు, కొట్టు చంపే కాళ్ళు వెలిదిప్పేశారు కదా. అంటే వదిలితేనే గొప్ప అన్నట్టుగా ఏంటండి ఈ వ్యవస్థల సిస్టమ్ ఇది? దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఇప్పుడు అలాగే ఈయన 5 సంవత్సరాలు వృధా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేపొద్దు నీ నిర్దోషం తేలుతుంది. ఈ 5 సంవత్సరాలు ఎవడెత్తాడు? ఇప్పుడు రాష్ట్రానికి కీలకమైన సమయంలో అతను సీనియర్ అధికారి, అతను డీజీపీ హోదా కోల్పోతున్నాడు కదా. 5 సంవత్సరాలు పెంచి అతను సర్వీస్ పెంచి అతను డీజీపీ హోదా ఇస్తారా? నువ్వెవడో అది పాడు చేయడానికి? ఆ దొంగ కేసులు ఇంకా పావుకుంటే జీళ్లపాకంలాగానే. ఈ వ్యవస్థలకు కొంచెం సిగ్గు పెట్టాలండి భగవంతుడు కూడా. మరి అంటే ఇన్ని జరుగుతున్నా కరెక్ట్గా అందరూ ప్లాన్ చేసుకుంటారు. అంటే 13వ తారీఖు ఉదయంకి రావడం, మధ్యాహ్నంకి రావడం, ఓటేయడం కోసం. అంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉంటున్నట్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఓటర్లు సరిగ్గా ఉండట్లేదు కాబట్టి, వృత్తిరీత్యా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. ఎవడ ఆపలేడు ఈ దేశంలోనే. ఎందుకు ఆపుతారు? ఆ హక్కు లేదు మీకు. ఓటర్ ఐడి ఉండి మీరు ఓటేయడానికి వెళ్తుంటే ఆపడానికి వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ఆపమని చూద్దారా? ఎవడ ఆపలేడు. అంటే వాళ్ళు చెప్తారు అలాగా, డెఫినెట్గా అక్కడ తొంతారు. ఆపితే ఏం చేస్తారా? కుమ్మేస్తారు పట్టుకుని. ఆపే ధైర్యం దమ్ము ఉంటుందండి ఎవరికన్నా? నీకు ఓటేస్తానికి వచ్చిన వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? మీరు పోలీసు కాల్పులు చేస్తారా తిరగబడితే? ఇది గుర్తుపెట్టుకోవాలా. మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి రా బాబు. మీ డ్యూటీ మీరు చేస్తే అంతా సెట్ అయిపోద్ది. ఆడికిడికి లొంగిపోయి సూట్ కేసులు తీసేసుకుని, నేను ఆడలేనట్లేదు, అందరూ ఉన్నాయి, అధికారులు అందరూ ఉన్నాయి. అవును. సో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు సరిహద్దులు మూసేస్తాను అని చెప్పేసి ప్రకటించినట్టుగా కథనాలు వస్తున్నాయి. సో మరి దాన్ని అది ఏంటనేది, ఇది మీ ప్రాథమిక హక్కుని ఎవడో కూడా హరించలేడు. అవును. సో ఓటర్లు అయితే ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నారు, దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు. సో చూద్దామండి మరి ఏం జరుగుతుంది ఏంటి. ఈ దొంగ ఓట్ల గురించి అయ్యి ఉంటుంది, వాళ్ళు పత్రికలో వచ్చిందని అది కొంచెం అన్వయించుకోవడానికి. ఎందుకంటే వీళ్ళ వైఖరి చూస్తే అనుమానం వస్తుంది. ఎవడెవడికి అమ్ముడిపోతున్నాడో తెలియట్లేదు. ఈసీ వైఖరా? ఎవడైనా కానీ ఓకే, కింద స్థాయి నుంచి పై వరకు యంత్రాంగాలు సిస్టంలోనూ ఎవడో మినాయింపు లేదు ఇందులో. ఎవడెవడికి అమ్ముడైపోతున్నాడు, ఎవడెవడిని ప్రభావితం చేస్తున్నాడో అర్థం అవట్లేదు. ఎంత దారుణంగా కుళ్ళిపోయి పుచ్చిపోయి పురిగట్టేసిన వ్యవస్థనే నేను దాదాపు ఒక 45 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఈ ఎలక్షన్ కమిషన్లో. ఈ ఎలక్షన్లో నేను ఎంత దరిద్రం ఇప్పుడు లేదండి. ఒక 10 ఏళ్ళ నుంచి పట్టుకుంది ఈ దరిద్రం ఈ దేశానికి. అది విముక్తి చేస్తే బాగుంది ఈ దేశానికి, అది విముక్తి అవ్వాలా. సో పోలింగ్ రోజు సరిహద్దులు మూసేస్తాను అని చెప్పి ఈసీ ప్రకటించిన దానికి సంబంధించి ఓటర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.